హలో వ్యూయర్స్, వెల్కమ్ టు బీజీఎస్ క్లాసెస్. సో ఈరోజు వీడియోలో మనం ఏపీ ఎఫ్పిఓ, ఏపీఓ థానేదర్ అండ్ ఎఫ్ఎస్ఓకి సంబంధించి బయోటిక్ అండ్ అబయోటిక్ కాంపోనెంట్స్, అలాగే ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్కి సంబంధించి కొన్ని ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేద్దాం. రైట్. సో ఎఫ్పిఓ వాళ్ళకి ఇది యూనిట్ 7లో ఉంటుంది అండ్ ఎఫ్ఎస్ఓ వాళ్ళకి కూడా సేమ్ టాపిక్స్ అనేవి మీకు ఫారెస్ట్రీలో ఉన్నాయి కాబట్టి దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ బోత్ ఆస్పిరెంట్స్. రైట్. సో కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ప్రైమరీ గ్యాస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కి రెస్పాన్సిబుల్ అయినటువంటి ప్రైమరీ గ్యాస్ ఏం అడుగుతున్నాడు ఇక్కడ? ప్రైమరీ గ్యాస్ ఏది అంటున్నాడు. ఓకే, సో ప్రైమరీ గ్యాస్ ఏమవుతుంది మనకి? దట్ ఈస్ కార్బన్ డైఆక్సైడ్, CO2. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి గ్రీన్ హౌస్ గ్యాస్, కార్బన్ మోనాక్సైడ్ అనేది మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బయోమ్ విత్ ది లోయెస్ట్ యాన్యువల్ రెయిన్ఫాల్. బయోమ్లో ఏ బయోమ్లో మనకి లోయెస్ట్ యాన్యువల్ రెయిన్ఫాల్ వస్తుంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ వచ్చేసి ఈజీగా చెప్పొచ్చు, డెజర్ట్. డెజర్ట్లో మనకి లీస్ట్ రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ న్యూట్రియంట్ సైకిల్ డస్ నాట్ హ్యావ్ అన్ అట్మాస్ఫరిక్ కాంపోనెంట్? అట్మాస్ఫరిక్ కాంపోనెంట్ లేనటువంటి న్యూట్రియంట్ సైకిల్ ఏది అంటున్నారు. సో ది ఆన్సర్ ఈస్ ఫాస్ఫరస్ సైకిల్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియన్ సైకిల్స్ ఉంటాయి, లైక్ కార్బన్ సైకిల్, నైట్రోజన్ సైకిల్, ఫాస్ఫరస్ సైకిల్ అండ్ వాటర్ సైకిల్ అనేది కూడా మనకి తెలుసు. సో వీటన్నిటిలో దేనికి అట్మాస్ఫరిక్ కాంపోనెంట్ ఉండదు అని అంటున్నాడు కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఫాస్ఫరస్ సైకిల్ అనమాట. ఎందుకు? బికాజ్ ఈ ఫాస్ఫరస్ సైకిల్ అనేది మనకి రాక్స్, సాయిల్ అండ్ వాటర్ గురించి ఉంటుంది, అంతేకాని గ్యాషియస్ ఫేజ్ అనేది ఉండదు కాబట్టి ఇది మనకి అట్మాస్ఫరిక్ కంటెంట్ కాంపోనెంట్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, యూట్రోఫికేషన్ ఇన్ వాటర్ బాడీస్ ఈజ్ ప్రైమరీలీ కాస్డ్ బై. వాటర్ బాడీస్ లో మనకి యూట్రోఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఈ యూట్రోఫికేషన్ అనేది దేని వల్ల జరుగుతుంది అని అంటున్నాడు. దేని వల్ల అంటే మనకి ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకి యూట్రోఫికేషన్ అనేది జరుగుతుంది. యూట్రోఫికేషన్ అంటే నథింగ్ బట్ ఏదైతే న్యూట్రియంట్స్ కావాలో ఒక వాటర్ బాడీస్ కి ఉన్న లెవెల్ కంటే కూడా ఎక్సెసివ్ గా ఆ వాటర్ బాడీలో మనకి అవైలబుల్ గా ఉంది అంటే ఆ ప్రాసెస్ ని ఏమంటామంటే యూట్రోఫికేషన్ అని అంటాం. ఆయిల్ స్పిల్స్ అనేది కూడా మనకి వాటర్ బాడీస్ లోనే జరుగుతుంది అండ్ థర్మల్ పొల్యూషన్ వల్ల కూడా మనకి పొల్యూషన్ అనేది ఎన్వైరన్మెంట్ లో పొల్యూషన్ అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ అడిగింది ప్రైమరీ కాజ్ కాబట్టి ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫర్టిలైజర్స్. నెక్స్ట్ క్వశ్చన్, బయోస్పియర్ రిజర్వ్స్ ఇన్ ఇండియా ఆర్ ఎస్టాబ్లిష్డ్ అండర్. ఇండియాలో బయోస్పియర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి, వాటిని ఏ యాక్ట్ ని యూజ్ చేసి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అని అడుగుతున్నాడు. సో ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్. ఓకే, దీన్నే MAB అని కూడా రాస్తాం, మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రామ్ అనమాట. ఎవరు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే యునెస్కో ద్వారా దీన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ నాన్ రెన్యూవబుల్ రిసోర్స్? ఏది నాన్ రెన్యూవబుల్ రిసోర్స్ అంటున్నారు. ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడిగారు? మనకి యూనిట్ 1 సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచి FPO వాళ్ళకి ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నేను మీకు సింపుల్ గా చెప్పాను, రెన్యూవబుల్, నాన్ రెన్యూవబుల్ లో 3 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి ఎయిదర్ రెన్యూవబుల్ గానీ నాన్ రెన్యూవబుల్ గానీ ఉంటాయి. ఒక ఆప్షన్ డిఫరెంట్ ఉంటుంది, అదే మీకు ఆన్సర్ అవుతుంది అని. సో సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ అండ్ హైడ్రో ఎనర్జీ అనేవి మనకి సేమ్ టైప్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. సో కోల్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ జోన్ ఆఫ్ అట్మాస్ఫియర్ కంటైన్స్ ది ఓజోన్ లేయర్? ఓజోన్ లేయర్ అనేది ఏ జోన్ ఆఫ్ అట్మాస్ఫియర్ లో ఉంటుంది? అట్మాస్ఫియర్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ అనేవి ఉంటాయి. లైక్ ఫస్ట్ వచ్చేసి మనకి ట్రోపోస్పియర్ ఉంటుంది, తర్వాత మనకి స్ట్రాటోస్పియర్ ఉంటుంది అండ్ దెన్ మీసోస్పియర్ ఉంటుంది, దీనిపైన మనకి థర్మోస్పియర్ ఉంటుంది, దీన్ని మనం అయోనోస్పియర్ అని కూడా పిలుస్తాం. అండ్ ఈ పైన ఉండేది మనకి ఎగ్జోస్పియర్ విచ్ ఈస్ ది అవుటర్ మోస్ట్ లేయర్ అనమాట. మరి ఓజోన్ లేయర్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే ట్రోపోస్పియర్ పైన ఉన్నటువంటి స్ట్రాటోస్పియర్ లో మనకి ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. రైట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఎ బయోటిక్ కాంపోనెంట్ ఆఫ్ ఎకోసిస్టమ్? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏది బయోటిక్ కాంపోనెంట్ అని అడుగుతున్నాడు. అసలు బయోటిక్ అంటే ఏంటి, అబయోటిక్ అంటే ఏంటి? సింపుల్ గా మనం క్లాసెస్ లో డీటెయిల్ గా చూసాము. బయోటిక్ అంటే దేనికైతే ప్రాణం అనేది ఉంటుందో దాన్ని బయోటిక్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏదైతే లైఫ్ అనేది ఉండదో దాన్ని అబయోటిక్ కాంపోనెంట్ గా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. సో ఇక్కడ దేనికి ప్రాణం ఉంటుంది? టెంపరేచర్ కు ఉండదు, సాయిల్ కు ఉండదు, pH కి ఉండదు, ప్లాంట్స్ కి ప్రాణం ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్,
మైకోహిజా ఈజ్ ఎ సింబయోటిక్ అసోసియేషన్ బిట్వీన్. ఇది దేని మధ్య సింబయోటిక్ అసోసియేషన్ అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఫంగస్ అండ్ ప్లాంట్ రూట్స్ మధ్య ఉండేటువంటి అసోసియేషనే ఈ యొక్క మైకోరిజా. రైట్. నెక్స్ట్ వన్, రిపేరియన్ జోన్స్ ఆర్ అసోసియేటెడ్ విత్. ఈ యొక్క రిపేరియన్ జోన్స్ అనేవి దేనికి సంబంధించినవి అని అడుగుతున్నాడు. దేనికి అంటే రివర్స్ కి సంబంధించినవి. నెక్స్ట్, which nutrient is a limiting factor in many aquatic ecosystems. ఏమంటున్నాడంటే ఎలాంటి పోషకం అంటే న్యూట్రియంట్ అనేది ఎక్కువ అక్వాటిక్ ఎకోసిస్టమ్స్ లో పరిమితంగా అంటే లిమిటెడ్ గా ఉంటుంది అని అడుగుతున్నాడు. సో ది ఆన్సర్ విల్ బి నైట్రోజన్. ఆప్షన్ ఏ. నైట్రోజన్ అనేది వాటర్ అక్వాటిక్ ఎకోసిస్టమ్స్ ఏదైతే వాటర్ బాడీస్ ఉంటాయో వీటిలో మనకి లిమిటెడ్ గా అవైలబుల్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, యాసిడ్ రెయిన్ ఈస్ మెయిన్లీ కాస్డ్ బై ది ఎమిషన్స్ ఆఫ్. యాసిడ్ రెయిన్ అనేది ఏ కాజెస్ వల్ల జరుగుతుంది ఆర్ ఏ పొల్యూటెంట్స్ అనేవి మన అట్మాస్ఫియర్ లో ఎక్కువ అవడం వల్ల జరుగుతుంది అంటున్నాడు. సింపుల్ గా నేను మీకు చెప్పాను, సల్ఫర్ డైఆక్సైడ్ కానీ నైట్రోజన్ ఆక్సైడ్ కానీ వీటిలో ఏ ఉన్నా కూడా ఆప్షన్సే ఉంటాయి. సో ఇక్కడ సల్ఫర్ డైఆక్సైడ్ ఉంది, బట్ అబ్జర్వ్ చేయండి నైట్రోజన్ ఇచ్చాడు. నైట్రోజన్ ఇస్తే ఆన్సర్ కాదు, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఉండాలి. అందుకే మనం NOx అని రాస్తాం. నైట్రోజన్ డైఆక్సైడ్ ఇచ్చాడు అన్నా కూడా ఆన్సర్ అవుతుంది, బట్ దీనికంటే బెటర్ NOx అని ఇచ్చాడు అంటే ఇవి ఆక్సైడ్స్ అనమాట. నైట్రోజన్ ఆక్సైడ్ ఏ ఆక్సైడ్స్ ఇచ్చినా కూడా మనకి ఆన్సర్ అవుతుంది అలాంగ్ విత్ సల్ఫర్ డైఆక్సైడ్స్. రైట్. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. నైట్రోజన్ అనేది ఇస్తే ఆన్సర్ కాదు, నైట్రోజన్ ఆక్సైడ్స్ ఇస్తేనే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది లార్జెస్ట్ రిజర్వాయర్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆఫ్ ఎకోసిస్టమ్ ది లార్జెస్ట్ రిజర్వాయర్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ ఆన్ ఎర్త్. ఎర్త్ మీద ఉన్నటువంటి ఫ్రెష్ వాటర్ లో లార్జెస్ట్ రిజర్వాయర్ ఏది అంటున్నాడు. ఏది అంటే మనకి ఆన్సర్ ఈస్ గ్లేషియర్స్. గ్లేషియర్స్ ద్వారా మనకి ఫ్రెష్ వాటర్ అనేది దొరుకుతుంది. అబౌట్ 69% మన ఎర్త్ మీద 69% అనేది ఈ యొక్క గ్లేషియర్సే ఉన్నాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, బయోమాస్ ఎనర్జీ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్. బయోమాస్ ఎనర్జీ అనేది దేని నుంచి డిరైవ్ అవుతుంది అని అడుగుతున్నాడు. మనం సింపుల్ గా చదువుకుంటాం, బయోమాస్ ఎనర్జీ అనేది రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఈ యొక్క రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీలో మనకి బయోమాస్ దేని నుంచి వస్తుంది, ఏదైతే మనకి ఆర్గానిక్ వేస్ట్ ఉంటుందో లేదంటే ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుందో, ప్లాంట్స్ ఆర్ యాన్యువల్ రెసిడ్యూస్. ఈ యొక్క ప్లాంట్స్ ఆర్ యానిమల్ రెసిడ్యూస్ నుంచి వచ్చేటువంటి ఆర్గానిక్ మ్యాటర్ యొక్క వేస్ట్ నుంచి మనం ప్రొడ్యూస్ చేసేదే ఈ బయోమాస్ ఎనర్జీ. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ది ప్రైమరీ ప్రొడ్యూసర్ ఇన్ మోస్ట్ ఎకోసిస్టమ్స్. మోస్ట్ ఆఫ్ ది ఎకోసిస్టమ్ లో మనకి ప్రైమరీ ప్రొడ్యూసర్ ఏది అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్రైమరీ ప్రొడ్యూసర్ మోస్ట్ ఎకోసిస్టమ్స్ లో మనకి ప్లాంట్స్ ఏ ఉంటుంది. ఎందుకంటే అవి ప్రొడ్యూసర్స్ మనకి మోస్ట్లీ ఏం చూస్తాం, ప్లాంట్స్ అనేవి బికాస్ ఆఫ్ ది ఫోటోసింథసిస్ ప్రాసెస్ వాటి ఫుడ్ అవే తయారు చేసుకుంటాయి కాబట్టి వీటిని మనం ప్రొడ్యూసర్స్ అంటాం. ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అనేవి మనకి ఎప్పుడైతే మనం ఎకలాజికల్ పిరమిడ్ చూస్తామో ఈ పిరమిడ్ లో మనకి ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఉంటాయి, అలాగే సెకండరీ ప్రొడ్యూసర్స్ ఉంటాయి, అండ్ దెన్ సెకండరీ టెర్షియరీ ప్రొడ్యూసర్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ స్టేజెస్ లోకి వెళ్తాయి అనమాట. ఫస్ట్ ప్రైమరీ కన్జ్యూమర్స్ అనేవి ఉంటాయి, ఓకే, తర్వాత సెకండరీ కన్జ్యూమర్స్ ఉంటాయి, ఆ తర్వాత టెర్షియరీ కన్జ్యూమర్స్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయి. బట్ ఫస్ట్ మనకి ఏది ఉంటుంది అంటే ప్రైమరీ ప్రొడ్యూసర్సే ఉంటాయి. సో ఈ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ మోస్ట్లీ ప్లాంట్సే ఉంటాయి కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఆర్ బ్రోకెన్ డౌన్ బై. బయోడిగ్రేడబుల్ వేస్ట్ అంటే ఏంటి అసలు మనకి సింపుల్ గా గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. ఏదైతే సాయిల్ లో మనకి డీకంపోజ్ అయిపోతుందో దాన్ని ఏమంటాము అంటే బయోడిగ్రేడబుల్ వేస్ట్ అని అంటాం. ఏదైతే డీకంపోజ్ అవ్వదో వాటిని నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అని అంటాం. లైక్ ప్లాస్టిక్ ని దీనికి మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. మన క్లాసెస్ లో ఇంకా డీటెయిల్డ్ గా మనం దేన్ని తీసుకున్నాము, ఒక ప్లాస్టిక్ కవర్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం, అలాగే ఒక బనానా పీల్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఈ టాపిక్ ని డిస్కస్ చేయడం జరిగింది. రైట్. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఈ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అనేవి దేని ద్వారా బ్రోకెన్ డౌన్ అవుతాయి అని అడుగుతున్నాడు. దేని ద్వారా అవుతాయి, డీకంపోజ్ అవుతాయి కాబట్టి డీకంపోజర్స్ ద్వారా అవ్వడం జరుగుతుంది. ఆప్షన్ బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎక్సితు కన్జర్వేషన్. ఎక్సితు కన్జర్వేషన్ యొక్క ఎగ్జాంపుల్ ఏది అని అడుగుతున్నాడు. మనకి కన్జర్వేషన్ లో 2 టైప్స్ ఉంటాయి. ఇన్సితు కన్జర్వేషన్ ఉంటుంది, అలాగే ఎక్సితు కన్జర్వేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎక్సితు అడుగుతున్నాడు కాబట్టి ఎక్సితుకి ఎగ్జాంపుల్ వచ్చేసి సింపుల్ గా ఇలా అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి 3 ఆప్షన్స్ అనేవి ఒకే ప్రాసెస్ లో ఉంటాయి, ఒక్కటి మాత్రమే ఆడ్ వన్ అవుట్ లాగా ఉంటుంది. దట్ విల్ బి యువర్ ఆన్సర్. సో వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ, నేషనల్ పార్క్ కానీ,
బయోస్పియర్ రిజర్వ్ కానీ మనకి ఇన్ సితు కిందకు వస్తాయి. ఓన్లీ జియోలాజికల్ పార్క్ అనేది మనకి ఎక్స్ సితు కన్జర్వేషన్లోకి వస్తుంది. రైట్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఎ కమ్యూనిటీ ఆఫ్ ఇంటరాక్టింగ్ పాపులేషన్స్ ఇన్ ఏ కామన్ లొకేషన్ ఈస్ కాల్డ్. సింపుల్గా ఒక కమ్యూనిటీ అనేది ఒకే లొకేషన్లో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే దాన్ని ఏమంటాము అని అడుగుతున్నాడు. దాన్ని మనం ఎకోసిస్టమ్ అని అంటాం. దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఒక సింగిల్ ఆర్గానిజం అనేది ఉంటే దాని గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ని ఏమంటాం మనము అని అంటే స్పీషీస్ అంటాం. ఆ స్పీషీస్ ఒక గ్రూప్గా ఉన్నదాన్ని పాపులేషన్ అంటాం. ఈ పాపులేషన్ అనేది ఉండే ఏరియాని ఏమంటాము అంటే హ్యాబిటాట్ అంటాం. అదే ఒక కామన్ లొకేషన్లో కనుక వీటి మధ్య ఇంటరాక్షన్స్ అనేవి జరుగుతుంటే ఆ కంప్లీట్ ఏరియాని ఏమంటాము అంటే ఎకోసిస్టమ్ అని అంటాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ సిఎఫ్సి దట్ డిప్లీట్స్ ది ఓజోన్ లేయర్. సిఎఫ్సి అంటే నథింగ్ బట్ క్లోరోఫ్లోరోకార్బన్. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఏది క్లోరోఫ్లోరోకార్బన్ విచ్ డిప్లీట్స్ ది ఓజోన్ లేయర్ అని అడుగుతున్నాడు. రైట్. సో ఏమవుతుంది దీనికి ఆన్సర్, మనకి ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి క్లోరోఫ్లోరోకార్బన్స్. సో ఇక్కడే మనకి ఆన్సర్ అనేది ఇచ్చేసాడు. సిఎఫ్సి క్లోరోఫ్లోరోకార్బన్స్ లో అగైన్ మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. లైక్ కార్బన్స్ లో పిఎఫ్సిస్ ఉంటాయి, హెచ్ఎఫ్సిస్ ఉంటాయి, అండ్ దెన్ ఇది వన్ ఆఫ్ ది టైప్ సిఎఫ్సిస్ అనమాట. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో క్లోరోఫ్లోరోకార్బన్ అనేది మనకి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నాయిస్ పొల్యూషన్ ఈజ్ మెజర్డ్ ఇన్ యూనిట్స్. ఇది మీరు 7th యూనిట్లో పొల్యూషన్ టాపిక్ ఉంది కదా, సో ఈ పొల్యూషన్ టాపిక్లో దీని గురించి చదువుకుంటాం అనమాట. నాయిస్ పొల్యూషన్ అనేది ఏ యూనిట్ యూజ్ చేసి మెజర్ చేస్తాము అంటే డెసిబెల్స్లో మెజర్ చేస్తాం. ఇది మీకు FBO ప్రిలిమ్స్ 2025 FBO ప్రిలిమ్స్లో మీకు ఈ యొక్క క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఐ థింక్ రెసిడెన్షియల్ ఏరియాస్లో ఈ యొక్క డెసిబెల్స్ ఎన్ని డెసిబెల్స్ వరకు లిమిట్ అనేది ఉంటుంది అని క్వశ్చన్ అడగడం జరిగింది. మీకు కనుక గుర్తుంటే ఇప్పుడు దీనికి ఆన్సర్ మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వేస్ట్ రిఫర్స్ టు. ఈ వేస్ట్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రానిక్ వేస్ట్. ఏవైతే మనకి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అనేవి యూజ్ చేస్తామో లైక్ డివైజెస్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, కంప్యూటర్స్, టీవీస్, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ మనం డిస్కార్డ్ చేసినటువంటి తర్వాత అంటే మనం యూజ్ చేసేసినటువంటి తర్వాత వాటి వేర్ అండ్ టేర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాటిని వేస్ట్గా మనం ఎప్పుడైతే పడేస్తామో వాటిని ఏమంటాము అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ అని పిలుస్తాం. ఈ యొక్క ఆర్గానిక్ వేస్ట్ నుంచి ఏం తయారు చేస్తాం మనము, బయోమాస్ ఎనర్జీని జనరేట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ ఆర్గానిజమ్స్ ఫిక్స్ అట్మాస్ఫెరిక్ నైట్రోజన్. అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ ని ఫిక్స్ చేసేటువంటి ఆర్గానిజం ఏది అంటే మనం ఒక బ్యాక్టీరియా యూజ్ చేస్తాం. ఆ బ్యాక్టీరియాని మనకి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రాసెస్ ఆఫ్ వాటర్ మూవ్మెంట్ త్రూ రూట్స్ టు లీవ్స్ ఈస్ కాల్డ్. వాటర్ మూవ్మెంట్ అనేది రూట్స్ నుంచి, ఒక ప్లాంట్ ఉంది అనుకోండి, ఇది సర్ఫేస్ అనుకోండి, ఇది ఒక ప్లాంట్ అనుకోండి, ఆ ప్లాంట్కి కొన్ని లీవ్స్ అనేవి ఉన్నాయి. రైట్. అజ్యూమ్ దిస్ ఈజ్ ఎ ప్లాంట్. సో ఇది ఒక ప్లాంట్ ఉంది అనుకుంటే దానికి కొన్ని లీవ్స్ ఉన్నాయి అనుకుంటే ఈ రూట్స్ ఏవైతే లోపల ఉంటాయో మనకి ఈ రూట్స్ నుంచి లీవ్స్లోకి వాటర్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ని ఏమంటాము అంటున్నాడు. ఆ ప్రాసెస్ని ట్రాన్స్పిరేషన్ అని అంటాం. మరి రెస్పిరేషన్ అంటే ఏంటి? రెస్పిరేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇన్హలేషన్ అండ్ ఎక్స్హలేషన్ ఆఫ్ ఎయిర్. దాన్ని ఏమంటాము? రెస్పిరేషన్ అని అంటాం. మరి ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఈ యొక్క ప్లాంట్స్లో ఏదైతే ప్రాసెస్ ఫోటోసింథసిస్ జరుగుతుంది అంటే వాటి యొక్క ఓన్ ఫుడ్ అనేది అవి తయారు చేసుకోవడానికి ఈ యొక్క ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరిగినప్పుడు మనకి కావాల్సినటువంటి హ్యూమన్ బీయింగ్స్కి కావాల్సినటువంటి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది యాజ్ ఎ బై ప్రోడక్ట్. ఆ ప్రాసెస్ని ఫోటోసింథసిస్ అంటాం. మరి ఎవాపరేషన్ అంటే ఏంటి? కన్వర్షన్ ఆఫ్ వాటర్ ఇంటూ వేపర్. ఈ ప్రాసెస్నే ఎవాపరేషన్ అంటాం. బ్యాచ్ కూడా మనకు కంప్లీట్ అవ్వడం జరిగింది. లైవ్ క్లాసెస్ అనేది తీసుకున్నాం. పర్ డే 2 క్లాసెస్. ఆల్ 9 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 9 యూనిట్స్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది FPO వాళ్ళకి యూస్ఫుల్ అండ్ థానేదార్ వాళ్ళకి యూస్ఫుల్. కంప్లీట్ క్లాసెస్ డిస్కస్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ ద కరెంట్ అఫైర్స్ ఏవైతే 4 to 5 యూనిట్స్ ఉంటాయన్నాను ఆ కరెంట్ అఫైర్స్ కూడా మనం ఇందులో ఇంక్లూడ్ చేసి డిస్కస్ చేసాం. బికాస్ అక్టోబర్లోనే మనకి క్లాసెస్ అనేది స్టార్ట్ చేసి నవంబర్కి ఎండ్ చేసాం కాబట్టి ఈ మంత్ కరెంట్ అఫైర్స్ వరకు అంటే నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్, రీసెంట్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇందులో కవర్ అయిపోతుంది. అండ్ దెన్ మెయిన్స్ ఫోకస్డ్ మెయిన్స్ లెవెల్లోనే ఈ క్వశ్చన్స్ అనేవి కూడా
లేదంటే క్లాసెస్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. పీవైక్యూస్ కూడా మీకు ఇంక్లూడ్ చేసి డిస్కస్ చేయడం జరిగింది ఇన్ ద క్లాసెస్. అండ్ అడిషనల్ గా ఇందాక నేను చెప్పినట్లు డిజాస్టర్ మేనేజ్మెంట్ క్లాస్ కావచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి క్లాస్ కావచ్చు, వీడియో క్లాసెస్ అండ్ మెటీరియల్ కూడా మీకు యాప్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ స్టడీ మెటీరియల్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ 9 యూనిట్స్ కి సంబంధించినటువంటి డైలీ డిస్కస్ చేసిన క్లాస్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే కాంప్రహెన్సివ్ మెటీరియల్ ఫుల్ 9 యూనిట్స్ కి సంబంధించి ఇంక్లూడింగ్ ది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ తో పాటు మీకు ఈజీగా అర్థం అవడానికి కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేసి మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు మీకు అడిషనల్ గా పేపర్ 1 ఏదైతే మనకి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఉందో ఈ జనరల్ స్టడీస్ కి సంబంధించి 600 క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు 699 ఓన్లీ 699 కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇట్స్ యాక్చువల్ ప్రైజ్ ఇస్ 999 అనమాట. ఇప్పుడు 699 కే ఉంది. ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా ఎన్రోల్ అవ్వండి. బికాస్ ఇది ఆఫ్టర్ ఫ్యూ డేస్ 999 ఒరిజినల్ ప్రైస్ కి అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అయిన నెంబర్ కి మీరు వాట్సాప్ చేసి కానీ మెసేజ్ చేసి కానీ మీ డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవచ్చు. కాల్ చేసి అయినా మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అండ్ ఈ యొక్క క్లాసెస్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అట్లా యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఎన్రోల్ అవ్వచ్చు. యాప్ అనేది నేను మీకు కామెంట్ సెక్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు నెక్స్ట్ కోర్సెస్ చూసుకుంటే ఇవి ఓన్లీ ఎఫ్పిఓ అండ్ థానేదార్ గురించి చెప్తున్నాను, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ గురించి కాదు. ఎఫ్పిఓ, థానేదార్ ఇవి రెండింటికి యూజ్ అయ్యేటువంటి కోర్సెస్. ఎస్ఏ మెటీరియల్ 99 రూపీస్ కి ప్రొవైడ్ చేస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఆల్రెడీ తీసుకున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎస్ఏస్ రాస్తున్నారు, ఎవాల్యుయేట్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. 30 ఎస్ఏస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బోత్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇందాక మనం సిలబస్ చూసాం కదా, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్. దీంతో పాటు మీకు పాలసీస్ అండ్ గవర్నెన్స్ కూడా ఇస్తున్నాను. బికాస్ ఒక ఎడ్జ్ అనేది రావాలి ఎస్ఏలో అంటే మీరు యూనిక్ గా ఉండాలి. మీ ఎస్ఏ యూనిక్ గా ఉండాలి అంటే ఆ యూనిక్ పాయింట్స్ అనేది ఎగ్జామినర్ కనిపించాలి కాబట్టి సో దానికోసం నేను పాలసీస్ అండ్ గవర్నెన్స్ కూడా 10 ఎస్ఏస్ అనేది అడిషనల్ గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్, దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఎస్ఏ మెటీరియల్. అండ్ దెన్ జనరల్ సైన్స్ కి సంబంధించే మెయిన్స్ టెస్ట్ సిరీస్ అనమాట. ఈ టెస్ట్ సిరీస్ కూడా 9 యూనిట్స్ అన్నాను కదా, సో 9 యూనిట్స్ కి ఈచ్ యూనిట్ 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 9th యూనిట్ మనకి కొత్త యూనిట్ కాబట్టి 200 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సో అక్కడ మీకు 1000 క్వశ్చన్స్ కవర్ అవుతాయి. అండ్ దెన్ 4 ఫుల్ లెంత్ టెస్ట్ కూడా ఉంటాయి. సో అప్రాక్సిమేట్ గా మీరు 1200 ప్లస్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఓన్లీ ఇన్ జనరల్ సైన్స్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. సో మీరు 40 ప్లస్ స్కోర్ చేయడానికి ఈజీగా ఛాన్సెస్ అనేవి ఈ సబ్జెక్ట్ లో ఉంటాయి అనమాట. ఇది కూడా మనకి యాప్ లో అవైలబుల్ గా ఉంటుంది. మీరు లింక్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ కి కూడా మీరు మెసేజ్ వాట్సాప్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు. రైట్, గ్యాస్ ఈస్ మోస్ట్ అబండెంట్ ఇన్ ది అర్త్స్ అట్మాస్ఫియర్. అర్త్స్ అట్మాస్ఫియర్ లో మనకి ఏ గ్యాస్ అనేది మోస్ట్ అబండెంట్ గా ఉంటుంది అంటున్నారు. మనకి తెలుసు నైట్రోజన్ అనేది మనకి 78% ఉంటుంది, ఆక్సిజన్ అనేది 21% ఉంటుంది. రైట్, అండ్ రిమైనింగ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది మనకి 0.004% అనేది ఉంటుంది. అండ్ రిమైనింగ్ ఆల్ గ్యాసెస్ అనేవి మిగతా పర్సెంటేజ్ ఉంటుంది. సో హైయెస్ట్ ఏది మనకి నైట్రోజన్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ ఈస్ మెయిన్లీ కాస్డ్ బై. గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ ఆర్ గ్రౌండ్ వాటర్ అనేది పొల్యూట్ అవుతుంది. సో ఈ పొల్యూషన్ అనేది దేని వల్ల మెయిన్ గా జరుగుతుంది అంటున్నాడు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది ఇండస్ట్రియల్ వేస్ట్. ఏవైతే ఇండస్ట్రీస్ అండ్ ప్లాంట్స్ ఉంటాయో ఈ ఇండస్ట్రియల్ ప్లాంట్స్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి వేస్ట్ అంతా కూడా మనకి అండర్ గ్రౌండ్ లోకి రిలీజ్ చేసేయడం వల్ల మనకి పొల్యూషన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, విచ్ ఎకోసిస్టమ్ ఈజ్ కాల్డ్ ది లంగ్స్ ఆఫ్ ది ప్లానెట్. లంగ్స్ ఆఫ్ ద ప్లానెట్ అని ఏ ఎకోసిస్టమ్ ని పిలుస్తాం మనము అని అడుగుతున్నాడు. జనరల్ గా ఫారెస్ట్ ని పిలుస్తాము. ఫారెస్ట్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, అది ఏంటి అని అడుగుతున్నాడు కాబట్టి ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఆప్షన్ బి ఈస్ ది ఆన్సర్. ఈ ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఆర్ ఫారెస్ట్ ని మనం లంగ్స్ ఆఫ్ ద ప్లానెట్ గా పిలవడం జరుగుతుంది. బికాస్ రెయిన్ ఫారెస్ట్ అనేవి లార్జ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జర్వ్ చేసుకుని ఆక్సిజన్ ని రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. Right? So answer is option B. Next question. Ozone depletion leads to an increase in ozone layer ఏదైతే మనకి స్ట్రాటోస్ఫియర్ లో ఉంటుందో ఈ ఓజోన్ లేయర్ అనేది డిప్లీట్ అయినప్పుడు మనకి ఏది ఇంక్రీజ్ అవుతుంది అంటే నథింగ్ బట్ ఓజోన్ లేయర్ థిక్నెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఈ థిక్నెస్ రెడ్యూస్ అయినప్పుడు ఏది ఇంక్రీజ్ అవుతుంది అని అడుగుతున్నాడు. ఏది ఇంక్రీజ్ అవుతుంది? యూవీ రేడియేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు? బికాస్ మనకి కాన్సెప్ట్ తెలుసు. ఓజోన్ లేయర్ అనేది మనకి ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు ఓజోన్ లేయర్ అనుకుంటే మనకి సన్ నుంచి వచ్చేటువంటి ఎగ్జాంపుల్ దీన్ని సన్ గా అస్యూమ్ చేసుకోండి. సో ఇది సన్ అనుకుంటే ఈ సన్ నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేడియేషన్ యూవీ రేస్ ఏవైతే ఉంటాయో ఈ యూవీ రేస్ ని మన అర్త్ సర్ఫేస్ మీదకి రాకుండా ఈ యొక్క ఓజోన్ లేయర్ అనేది కాపాడుతుంది అనమాట.
సో ఈ ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటే ఏంటి, ఈ థిక్నెస్ ఏదైతే ఇంత లెవెల్ ఆఫ్ థిక్నెస్ ఉంది అనుకుంటే మనం చేసేటువంటి పొల్యూషన్ వల్ల ఈ యొక్క థిక్నెస్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. ఇంత ఉండాల్సినటువంటి లేయర్ జస్ట్ ఇంత అయిపోతుంది అనమాట. సో ఇంత అయిపోయినప్పుడు ఈ యూవీ రేస్ అనేవి ఈజీగా మన అర్త్ మీదకి రావచ్చు. సో మన అర్త్ మీదకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది స్కిన్ క్యాన్సర్ కి దారి తీస్తుంది. అలాగే కొన్ని హెల్త్ హజార్డ్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ వై యూవీ రేస్ అనేది అర్త్ మీదకి రావడం ఇంక్రీజ్ అవుతుంది. ఈ ఓజోన్ లేయర్ అనేది డిప్లీట్ అయితే, విచ్ ఇస్ నథింగ్ బట్ ఈ థిక్నెస్ అనేది తగ్గిపోతే, రైట్. సో దిస్ ఈస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఓజోన్ లేయర్ డిప్లీషన్ అండ్ యూవీ రేస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ అ బయోడిగ్రేడబుల్ పొల్యూటెంట్. ఇందాకే చూసాం బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి, నాన్ బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి. బయోడిగ్రేడబుల్ అంటే నథింగ్ బట్ విచ్ కెన్ డీకంపోజ్. సో ప్లాస్టిక్ అనేది నాన్ బయోడిగ్రేడబుల్, గ్లాస్ బాటిల్ అనేది మనకి నాన్ బయోడిగ్రేడబుల్, స్టైరోఫామ్ అనేది మనకి నాన్ డిగ్రేడబుల్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, ఫుడ్ వేస్ట్. ఇది మనకి బయోడిగ్రేడబుల్ అండ్ ఆర్గానిక్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. ఈ క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేసే కంటే ముందే మీరు ఆన్సర్ చేయగలిగితేనే మీ యొక్క ప్రిపరేషన్ అనేది 100% ఎఫిషియెంట్ గా ఉంది అండ్ యు ఆర్ ఏబుల్ టు ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. మీ రివిజన్ అనేది పర్ఫెక్ట్ గా జరిగింది అని మీనింగ్. ఇఫ్ యు ఆర్ నాట్ అనేబుల్ టు ఆన్సర్, ఇవి బేసిక్ క్వశ్చన్స్, ఇవి కూడా మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారు అంటే మీరు ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేసుకోవాలి అని అర్థం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్. స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, అసలు స్కీమ్స్ గురించి ఎందుకు వచ్చింది అంటే మీకు నాట్ ఓన్లీ స్టాటిక్ పార్ట్, ఎగ్జామ్ లో స్టాటిక్ పార్ట్ తో పాటు మొన్న ఎగ్జామ్ చూసుకుంటే కరెంట్ అఫైర్స్ కూడా అడిగారు. సో కరెంట్ అఫైర్స్ కూడా మీరు అప్ టు డేట్ ఉంటేనే మీరు క్వశ్చన్స్ అనేవి ఆన్సర్ చేయగలుగుతారు. అందుకే నేను మీకు ఇక్కడ స్టాటిక్ పార్ట్ తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. మరి స్వచ్ఛ భారత్ మిషన్ ఎక్కడ వస్తుంది అంటే మీరు 7th యూనిట్ లో పొల్యూషన్ గురించి చదువుతారు. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే కనుక వేస్ట్ మేనేజ్మెంట్ గురించి చదువుతారు. సో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ లో మీరు స్వచ్ఛ భారత్ గురించి కరెంట్ అఫైర్స్ లో చూసుకోవాలి, రైట్. సో వాట్ ఈస్ ది మెయిన్ ఎయిమ్ ఆఫ్ స్వచ్ఛ భారత్ మిషన్? ఇట్ ఈస్ క్లీన్లీనెస్ అండ్ శానిటేషన్, ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ది క్యోటో ప్రోటోకాల్ ఈజ్ రిలేటెడ్ టు. క్యోటో ప్రోటోకాల్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతున్నాడు. మనం కొన్ని కన్వెన్షన్స్ అండ్ ప్రోటోకాల్స్ అనేవి డిస్కస్ చేస్తాం. ఆల్ ద కన్వెన్షన్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో కావచ్చు, ఇండియన్ లెవెల్ అంటే నేషనల్ లెవెల్లో కావచ్చు, కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి, కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి, అలాగే కొన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయి. వీటితో పాటు మీరు కొన్ని యాక్ట్స్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. యాక్ట్స్ కావచ్చు, రూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటేనే మీరు ఎన్వైర్న్మెంట్ కి సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. సో క్యోటో ప్రోటోకాల్ అనేది దేనికి చేసుకుంటాం మనం అంటే క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కి సంబంధించి క్యోటో ప్రోటోకాల్ ని సైన్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ పాయింట్ సోర్స్ ఆఫ్ పొల్యూషన్. గుర్తుపెట్టుకోండి, పాయింట్ సోర్స్ ఆఫ్ పొల్యూషన్ అడుగుతున్నాడు. అంటే ఏంటి, పొల్యూషన్ లో మనకి కాజెస్ ఉంటాయి. ఈ కాజెస్ ఆర్ సోర్సెస్ కనుక మనం చూసుకుంటే సోర్సెస్ లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి పాయింట్ సోర్స్, సెకండ్ వన్ వచ్చేసి నాన్ పాయింట్ సోర్స్. ఇక్కడ ఏమడుగుతున్నాడు, పాయింట్ సోర్స్ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. పాయింట్ సోర్స్ ఏదవుతుంది మనకి, ఒక డైరెక్ట్ కాజ్ ఏదైతే ఉంటుందో దాన్ని పాయింట్ సోర్స్ అంటాం. కాబట్టి ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ. ఫ్యాక్టరీ చిమ్నీస్ ఏవైతే ఉంటాయో వీటి నుంచి వచ్చేటువంటి ఆ గ్యాసెస్ అనేవి మనకి పాయింట్ సోర్స్ ఆఫ్ పొల్యూషన్ అవుతుంది. ఓకే.